శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణమునందలి 18వ అధ్యాయము కర్మఫలమును గురించి తెలియచేయచూ ఉన్నది. గత అధ్యాయములో దీపస్తంభము నుంచి బయటకు వచ్చిన పురుషుడు కర్మఫలమును గురించి మునీంద్రులను ఇలా అడుగుతూ ఉన్నారు. ఓ మునీంద్ర, మీ దర్శనం వల్ల ధన్యుణ్ణయ్యాను. నా సందేహం నివృత్తి చేసి జ్ఞానోపదేశం చేయటం వల్ల నేను మీకు శిష్యుడనయ్యాను. నాకు సర్వము మీరే. ఏ పూర్వ పుణ్యము వల్లనో మీ దర్శనాభాగ్యం కలిగింది. లేకపోతే మహాపాపినైన నేను మొద్దుబారిన చెట్టులా ఉండవలసిన వాడనే. ఇదంతా దైవికంగా జరిగినది. నన్ను శిష్యునిగా గణించి కర్మ ఫలితాన్ని గురించి వివరించమని వేడుకుంటున్నాను అని పురుషుడు వినయంగా అంగీరసుని ప్రార్థించారు. అంగీరసుడు వాని కోరికను మన్నించి కర్మఫలాన్ని వివరిస్తూ ఉన్నారు. నాయనా, నీవడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయము. శ్రద్ధగా విను. జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తన్ను తాను మరిచిపోయి ఇంద్రియాలతో ఉంటాడు. శీతోష్ణాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని ఆత్మకు ఎన్నడూ తేవు. కాబట్టి దేహావస్థ పొందినవాడు క్రమంగా సత్కర్మలు చేయటం ప్రారంభిస్తాడు. దాని వలన జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. సర్వాది సర్వకర్మలే నీలో ఉన్నాయి. దేహీ అయినవాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి. కావున స్నానము తప్పకుండా చేయాలి. ప్రాతకాల స్నానం శ్రేష్టము, వేదరహితము అయ్యున్నది. దీనిని ఆచరించు సామర్థ్యము లేనివారు అధమం. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా మకర రాశిలో సూర్యుడుంటే మాఘమాసంలోనూ, సూర్యుడు మేషరాశిలో ఉంటే వైశాఖ మాసంలోనూ, ఈ 3 నెలల్లోనైనా ప్రతిదినము ఉదయాన్నే స్నానం చేయటం వల్ల ఉత్తమ గతిని ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యాదులైన పుణ్యదినాలలోనూ, గ్రహణ దినాలలోనూ, మిగిలిన పుణ్య దినాలలోనూ చేసే కర్మ పుణ్యప్రదం అవుతుంది. మిగిలిన కాలాలలో ప్రాతకాలమందే స్నానం, సంధ్యావందనం, జపం, హోమం, సూర్య నమస్కారాలు మొదలైనవి చేయుట చాలా అవసరం. స్నానం చేయకపోవటం వల్ల కర్మ భ్రష్టత్వం ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసం అన్ని దినాలు పుణ్యప్రదాలే. దీంతో సమానమైన మాసం మరొకటి లేదు అని అన్నారు. తర్వాత ఆ పురుషుడు, మహాత్మా, తమరింతకు ముందు ప్రస్తావనలో చాతుర్మాస్యాలను ఉదహరించారు. ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు? దాని ఫలితం ఏమిటి? నాకిప్పుడు గతి ఏమిటి చెప్పుమని అడిగాడు. అంగీరసుడు తిరిగి చెప్పటం ప్రారంభించారు. ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తన చేసుకుంటూ వచ్చారు. శయనుడై ఉన్న హరికి పాదాభివందనం చేశారు. విష్ణు భగవానుడు మందహాసంతో ఏమీ తెలియని వానిలా, అన్ని చోట్ల అందరూ కుశలమేనా అని అడిగారు. అప్పుడు నారదుల వారు, ఓ భగవాన్, వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్లను చూశాను. కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మరిచిపోయారు. వారికి మోక్షం ఎలా కలుగుతుంది? కొందరికి భక్ష్యాభక్ష వివేచనం లేదు. కొందరు సదాచార సంపన్నులై ఉన్నప్పటికీ కొందరు పరనిందాసక్తులయ్యారు. వారినందరినీ రక్షించు. ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయాలని కోరాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనం మీద భూలోకానికి వచ్చారు. వేల కొలది ఋషులుండే తావున వృద్ధ బ్రాహ్మణ రూపంలో సంచరిస్తూ ఉండగా కొందరు బ్రాహ్మణోత్తములు భక్తితో అతిథి పూజలు చేశారు. మరి కొందరు చేయరాని పనులు చేస్తున్నారు. వాళ్ళనందరినీ చూచిన భగవానుడు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చారు. జ్ఞానసిద్ధులు మొదలైన ఋషులందరూ శిష్య, మిత్ర, పుత్ర, కళత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి వచ్చిన మహావిష్ణువు దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్మ పాదాలకు మ్రొక్కారు. అనేక విధాలు స్తుతించారు.
ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 18వ అధ్యాయము సంపూర్ణము.